హాయ్ అందరికీ. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఊదలతో ఇడ్లీలు. ఊదల ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు అలా ఊదల ఫ్లేవర్ రాకుండా ఇడ్లీస్ టేస్టీగా ఉండాలి అంటే నేను చెప్పే టిప్ ఫాలో అయ్యి ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఊదల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఫైబర్స్, ప్రోటీన్స్, ఐరన్స్ అండ్ కాలుష్యం పుష్కలంగా ఉంటుంది. మనం ఊదలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి, మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి, మన రక్తంలో ఉన్న షుగర్ లెవెల్ ని అదుపులో ఉంచడానికి ఊదలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇదే కాకుండా మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా ఊదలు మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అసలు ఊదలు అంటే ఏంటి అని తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. ఊదలు అంటే తెలుగులో చిరుధాన్యాలు. చిరుధాన్యాలలో ఒకటైంది ఊదలు. చిరుధాన్యాలు అంటే 6 రకాలు ఉంటాయి. కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, ఊదలు. అందులో ఒకటి ఊదలు. ఇంగ్లీష్ లో చిరుధాన్యాలని మిలెట్స్ అంటారు. ఇప్పుడు ఊదల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పుతో 3 కప్పుల ఊదల్ని తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకునేది ఇడ్లీస్ కాబట్టి ఊదలని, మినపప్పుని సపరేట్ గా నానబెట్టుకోవాలి. అందుకే 2 గిన్నెల్ని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే ఊదల్ని తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పుని కూడా తీసుకోవాలి. 3 కప్పుల ఊదలకి 1.5 కప్పు మినపప్పు తీసుకోవాలి. అంటే 1 కప్పు ఊదలకి 1/2 కప్. అట్లా 3 హాఫ్ కప్పులని మెజర్ చేసుకుంటే 1.5 కప్పు మినపప్పు అవుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఊదలని 5 నుంచి 6 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మినపప్పుని ఒక 2 సార్లు కడుక్కోండి. ఇలా క్యాప్ పెట్టేసుకొని 6 నుంచి 8 గంటలు నానడానికి పక్కన పెట్టేసుకోండి. 6 నుంచి 8 గంటలు అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకునే ముందు 1 కప్పు అటుకుల్ని తీసుకొని అటుకుల్ని కూడా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానపెట్టేసుకోండి ఒక 10 మినిట్స్. మనం మిక్సీ పట్టేసుకునే ముందు మినపప్పు, ఊదలు రెండిట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి ఊదల్ని యాడ్ చేసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోండి. కొన్ని వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసుకొని రవ్వగా మిక్సీ పట్టుకోండి. మనం ప్రిపేర్ చేసుకుంటుంది ఇడ్లీస్ కాబట్టి ఇలా రవ్వగా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఊదల్ని మొత్తం మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి మనం నానబెట్టుకున్న మినపప్పుని కూడా వేసుకొని అటుకుల్ని వేసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మనం ఇందాక ఊదల బ్యాటర్ ఏ బౌల్లోకి అయితే వేసుకున్నామో అదే బౌల్లోకి ఈ మినపప్పు బ్యాటర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఊదలు, మినపప్పు మొత్తం అంతా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మీరు మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి 6 నుంచి 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేసుకోండి. నేనైతే పొద్దున నానబెట్టుకున్నాను, సాయంత్రం మిక్సీ పట్టుకున్నాను. ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టుకున్నాను. 6 నుంచి 8 గంటల తర్వాత చూసారు కదా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. నేను చేసిన వీడియోస్లలో చెప్పాను హాఫ్ కన్నా బ్యాటర్ ఎక్కువ ఉండద్దు, పొంగిపోతుంది అని. చూసారు కదా, నేను హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది, పొంగిపోయింది. ఇంకొంచెం ఎక్కువ అంటే కింద ఊడిపోయేది. సో అలా అందుకే హాఫ్ అని చెప్తూ ఉంటాను. ఇలా మొత్తం బ్యాటర్ అంతా మంచిగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి 1 పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో పెట్టేయండి. మనకి వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ ప్లేట్స్ లోకి ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ తోటి ఇడ్లీ ప్లేట్లని ఫిల్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసి ఫిల్ చేసుకున్న తర్వాత
చూసారు కదా మనకి వాటర్ హీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను పెట్టేసి క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 10 to 20 మినిట్స్ ఇడ్లీలని ఉడకనివ్వండి. 10 to 20 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా మనం స్పూన్ తో చెక్ చేసుకోవాలి ఇడ్లీస్ ఉడికాయా లేదా అని చెప్పి. ఇలా స్పూన్ కి అతుక్కుంటే మనకి ఇడ్లీస్ ఉడకనట్టు. నాకు అతుక్కోలేదు, ఇడ్లీస్ చాలా బాగా ఉడికాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు అతుక్కుంటే ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకోండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఊదలతో ఇడ్లీస్. డెఫినెట్ గా అందరు ట్రై చేయండి. నేను చెప్పే టిప్ అదే, మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి. మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఊదల ఫ్లేవర్ అనేది తెలీదు. మనం తక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ గా అనిపించి తినాలనిపించదు. అందుకే ఇడ్లీస్ కి కొంచెం మినపప్పు యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.